వచ్చేసరికి ఎలాగో ఫుల్గా ఎక్కేస్తుంది కాబట్టి ఈ పిల్లో మీద ఇలా నిద్రపోవాలి. ఓయో ఒసే లే లే, నీకు తిండి నిద్ర మందు తప్ప వేరే ధ్యాసే లేదా? కాస్త రియల్ లైఫ్ నుంచి మన రియల్ డ్రామాలోకి రావే. నువ్విప్పుడు కడుపుతో ఉన్నావని గుర్తుంచుకో. అవును కదా మామ్. చూడు, నెలలు పెరిగే కొద్దీ కడుపు సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ పిల్లోస్ వీటిని నెలల వారీగా యూజ్ చేసి నువ్వు కడుపుతో ఉన్నట్టు అందర్నీ నమ్మించాలి. అదెంత పనులే మామ్, చేసేద్దాం. నీ బొంద, అది అన్నంత ఈజీ కాదే. కడుపుతో ఉండడం కంటే ఉన్నట్టు నటించడమే చాలా కష్టం. అందుకే ఈ ప్రాక్టీస్ సెషన్. అంటే ఇప్పుడు నేను ఈ పిల్లోస్ అన్ని పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలా? అవునే, ఇలా ఎలాగో అలా 7th మంత్ వరకు మేనేజ్ చేస్తే చాలు. ఆ తర్వాత డెలివరీ పుట్టింట్లో చేయిస్తానని నిన్ను మనింటికి తీసుకెళ్లిపోతా. తర్వాత చేద్దాం. నాకెందుకో టెన్షన్ గా ఉంది మామ్. ఏం కాదులేవే, ఇదిగో ఫస్ట్ ఈ 4th మంత్ ప్రెగ్నెన్సీ ట్రై చేయి. తీసుకో. వింటే నేను చూపిస్తాను. ఇటివు పిల్లో, ఇటివు. అబ్బా, ఇది ఇలా చెయ్యాలి, ఓకేనా? నెక్స్ట్ 5th మంత్. ఇదిగో ట్రై చెయ్యి. ఇప్పుడు కడుపులో బిడ్డ బరువుగా అనిపిస్తుంది. సో భారంగా చెమటలు పడుతూ బాగా తినాలనిపిస్తున్నట్టు బిహేవ్ చేయాలి. ఇది అలా వాక్ చేయి. వీటి భారంగా అంటే బరువుతో వంగిపోయినట్టు కాదే, బరువు మోయలేక నడుస్తున్నట్టు చేయాలి. ఏది ఇటువో. ఇదిగో ఇలా చేయాలి, ఓకే? నెక్స్ట్ 6th మంత్. ఇది ఈ పిల్ల పెట్టుకోవే. ఇప్పుడు ఆపసోపాలు పడుతూ కూర్చోలేక లేవలేక, ఒక్కోసారి మాట్లాడలేక, తినలేక, నడవలేక, ఇంక చాలు మామ్, నా వల్ల కాదు. ఇలా నటించడమే ఇంత చిరాగ్గా ఉంటే ఇంకా రియల్ గా అబ్బా ఎలా భరిస్తారు? ఐ కాంట్ డూ. అందుకే కదే తల్లి దైవంతో సమానం అనేది. యాక్ట్ చేయడమే కష్టం అంటే ఇక నీకు నిజంగానే కడుపొచ్చుంటే ఏం చేసేదానివే? ఇలా విసుక్కుంటావనే దేవుడు నా చేత అలా చేయించుంటాడు. మామ్, అది గుర్తు చేసావంటే నిన్ను చంపేస్తాను. అసలు ఈ నాన్సెన్స్ కథ నువ్వే కారణం. ఏదైతే జరగని, ఈ నాటకాలు నా వల్ల కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారే. ఈ మాత్రం ప్రాక్టీస్ చేయకపోతే చిక్కుల్లో పడతావు. దేనికి ప్రాక్టీస్? అల్లుడు గారు మీరా? మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పిల్లో ఏంటి, ప్రాక్టీస్ ఏంటి? అది నీరజ్. చెప్పు మామ్, అడుగుతున్నారు కదా. నేనేనా?
ఇది ప్రెగ్నెన్సీ ప్రాక్టీస్ అల్లుడు గారు. వాట్? ప్రెగ్నెన్సీకి ప్రాక్టీసా? ఏం మాట్లాడుతున్నారండి? అంటే బేటీకి ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా. ఈ టైంలో నెలల వారీగా డిఫరెంట్ చేంజెస్ వస్తుంటాయి కదా. అవన్నీ ఎలా ఉంటాయో బేటీకి ముందుగానే ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నానన్నమాట. ఇట్స్ క్రేజీ ఆంటీ. ప్రెగ్నెన్సీ అనేది లేడీస్ లో కామన్. అది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. దానికి తగ్గట్టుగా తనని తను ఎలా మౌల్డ్ చేసుకోవాలో చెప్పాలి గాని ఇలా ప్రాక్టీస్ చేయించడం ఏంటి? మీకు విచిత్రంగా అనిపించట్లేదా? ఇందులో విచిత్రం ఏముంది అల్లుడు గారు? ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పోటీలో పాల్గొనక ముందే ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది కొంచెం వెయిట్ పెంచుకుంటూ చేస్తారు. ఇది కూడా అంతే, వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్. దీనివల్ల బేటీ మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మీ పిచ్చి పిచ్చి చేష్టలు మీకే అర్థం కావాలి, మాకు అర్థం కావవి. మాన్సి, దేన్నైనా నార్మల్గా ఫీల్ అవడం అలవాటు చేసుకో. ఇవన్నీ చేస్తే అనవసరంగా టెన్షన్ పడతావు. అలాగే నీరజ్. మీరు కాస్త మెచ్యూర్డ్గా ఆలోచిస్తే చాలా బెటర్. అయ్యయ్యో, అపార్థం చేసుకోకండి అల్లుడు గారు. నేనే ఒక్క చిన్న సిప్ తీసుకున్నాను. అది ఆర్యవర్ధన్ గారు కేసు గెలిచారనే ఆనందంలో. అంటే ఇన్ని రోజులు కొంచెం టెన్షన్ లో ఉన్నాను కదా, ఒక్కసారిగా రిలీఫ్ అవ్వాలనిపించింది. జస్ట్ రిలాక్సేషన్ కోసం అంతే. బేటికి తాగించలేదు అల్లుడు గారు. ఆ 2 గ్లాసులు నావే. కంపెనీ లేకుంటే తాగబుద్ధి కాదు, అందుకే 2 గ్లాసులు పెట్టుకుని నాకు నేనే చీజ్ కొట్టుకుని తాగానన్నమాట. సోషల్ డ్రింకింగ్ అలవాటు కదా. గెట్ అవుట్. అల్లుడు గారు, మీరు కోపడకండి. నిజంగానే బేటికి స్మెల్ కూడా చూపించలేదు. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్. రూమా? నేను ఇంకా ఇంట్లో నుంచేమో అనుకున్నాను. సరే అల్లుడు గారు, నేను గెస్ట్ రూమ్ లో ఉంటాను బేటీ. జాగ్రత్త అమ్మా, బాయ్. అదేంటి నీరజ్, మామ్నల్లా మొహం మీదే రూమ్ నుండి బయటికి వెళ్ళిపోమన్నావు? తనంతో ఫీల్ అయి ఉంటుంది పాపం. రూమ్ నుంచి వెళ్ళిపోమన్నందుకే అంత ఫీల్ అయితే రేపు ఇంట్లోంచి గెంటేసి మొహం మీద తలుపులేస్తే అప్పుడేం చేస్తుందో. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. నిజమా ఆర్య? అవునమ్మా, నేను అను మలేషియా ట్రిప్కి వెళ్తున్నాం. మలేషియానా? వావ్, సూపర్ దాదా. మీరిద్దరు ఇప్పుడు ద బెస్ట్ టైం స్పెండ్ చేయడం చాలా అవసరం. బట్ దాదా, వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు కదా, లైక్ ప్యారిస్, రోమ్. నేను చాయిస్ మీ వదినకే వదిలేశాను నీరజ్. కాకపోతే తనే మలేషియా చూస్ చేసుకుంది. అవునా వదినమ్మా?
అవును సార్.